చూస్తే ప్రాణానికి ముప్పని భయపడాలి. ప్రతి ఒక్కడూ భయపడాలి. భయపెడతా. ఐదున్నర అడుగుల ఢిల్లీకి 30 అడుగుల కటౌటా? హలో, తెలుసురా, అనవసరంగా నిద్రపోతున్న సింహాన్ని లేపొచ్చాను. రేపు పబ్లిక్ మీటింగ్ లో పరిశాన్ చేస్తాడేమో. కాబోయే ముఖ్యమంత్రి కొండలరావు, కాబోయే ముఖ్యమంత్రి కొండలరావు. చెప్పి సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. నా గుండు గాని అదే ఢిల్లీ బాబు గాని పబ్లిక్ పరిచయం చేసే కార్యక్రమం ధూమ్ ధామ్ గా జరగాలి. మధ్యలో ఏసీపీ గారు చేయకూడదు. ఏసీపీ సత్యం జైల్లోంచి తప్పించుకు పారిపోయాడు అని మీడియా మొత్తానికి ఫ్లాష్ న్యూస్ ఇచ్చాయి. పబ్లిక్ లో ఆడుకున్న ఇమేజ్ రివర్స్ అయిపోవాలి. అన్నలారా, అమ్మలారా, నాన్నలారా, తమ్ముళ్ళారా, మీ అందరికీ నా నమస్కారం. ఎన్నాళ్ళు మీరు నన్ను బిడ్డలా చూసుకున్నారు, మీ రుణం ఎలా తీర్చుకోగలండి? అందుకే ఇప్పుడు నా తమ్ముణ్ణి కాదు, మీ రెండో కొడుకుని, నా ఢిల్లీ బాబుని మీ ముందుంచుతున్నాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే నా ఢిల్లీ బాబు తనకెదురైనటువంటి స్త్రీని కన్న తల్లిలాగాను, ఓడముట్టిన చెల్లిలాగాను చూసుకుని సంస్కారం నా అదృష్టం కాదండి, మా పార్టీకి అదృష్టం చెప్పి మనం చేసుకుంటున్నాం. మిమ్మల్ని గెలవడానికి ఎన్ని అమంత్రాలండి, చావు బెదిరింపులు కూడా అయినా ఆగుతారా? ఆగను దాకా ఆగను. ఎవరో ఏసీపీ అంట, సత్యమంట, ఆయన మొహం ఎట్టా ఉంటుంది కూడా నాకు తెలియదు. అసలు నేను ఎవరికి భయపడండి, ఎవరైనా సరే ఎదుర్కొంటాను. ఏమయ్యా సత్యం, దమ్ముంటే రావయ్యా, రా, ఇక్కడే చూసుకుందాం రా. నా జనం నిప్పులాంటి వాళ్ళయ్యా, వాళ్ళు నిన్ను కాల్చి బూడిచ్చేస్తారు. దమ్ముంటే రావయ్యా. అందరి కళ్ళు కింద పడింది, కళ్ళు కింద పడమని చెప్పు. కింద పడండి, ఆల్ గన్స్ డౌన్. సత్యం, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? తెలిసే చేస్తున్నాను. నాకు నా ఉద్యోగం పోయింది, గౌరవ మర్యాదలు పోయాయి, నా జీవితమే నాశనం అయిపోయింది, ఒక అనాథగా మిగిలిపోయాను. నేను నమ్ముకున్న కాకి చొక్క నాకు ద్రోహం చేసింది. ఇక మీదట నాకు డబ్బే ముఖ్యం. నాకు ఈ దేశం వద్దు, ఈ ఊరు వద్దు. వీడి 10 కోట్లు, అవును, నాకు డబ్బే కావాలి. సత్యం, నువ్వు మతుండే ప్రవర్తిస్తున్నావా? అబ్బో అసలు ఆవేశంలో ఉంటే ఆయన పట్టుకుని రెచ్చగొడతాడు నువ్వు. అసలు సత్యం, గవర్నమెంట్ తో మాట్లాడిన తర్వాతే డెసిషన్ తీసుకోగలము. అంత టైం లేదు. వీడి దగ్గర లేవు.
అబ్బో యువతలు చచ్చట్టుగా ఉంటే అవతలు చచ్చినట్రా. గవర్నమెంట్ తో అంత తేలిక జరిగితే ఎవరు నువ్వు ఉండవా? నా డబ్బు నేను తెప్పిస్తా. ఆయన అడిగిన 10 కోట్లు తీసుకురండి బాబు, తెచ్చి పెట్టండి రా. వెళ్ళండి, త్వరగా వెళ్ళి తీసుకురండి. ఎవడప్పు సొమ్మురాయి? ఎవడప్పు సొమ్మురాయిది? కొట్టాడు చూడు, ఫస్ట్ బాల్ 6. చెప్పండి, ఎవడప్పు సొమ్మురాయిది? నెలంతా కష్టపడి అడ్డమైన చాకరీ చేసి ఒక 10,000 సంపాదించడానికి మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం. ఎవడప్పు సొమ్మండి ఇది? 5 ఆఫీసులను కిడ్నాప్ చేసి 50 లక్షలు అడిగితే గవర్నమెంట్ ఎంత ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ అడిగిన 10 నిమిషాల్లో వీడు 10 కోట్లు, వీడు 10 కోట్లు కుమరించారు. ఇంకా బెదిరిస్తే ఇస్తూనే ఉంటారా? తీస్తున్నాడు రా. నువ్వేంటి పుట్టుతూనే కోటీశ్వరుడువా లేక జమీందారా? నీ అబ్బ బిల్ గేట్సా లేక అంబానీయా? ఎవడబ్బ సొమ్ము రాయిది? అడుగుతున్నాడుగా, చెప్పండి రా. మన ఈజీగా ఒక పాస్పోర్ట్ తీసుకోగలమా? ఊరేంటి, పేరేంటి, ఎన్ని ప్రశ్నలు. ఇంటికి కూడా పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. కానీ వీళ్ళు ఎవరు ఎంక్వైరీ చేస్తారు? అన్నిటికీ కారణం మనలాంటి పోలీసులే. వీళ్ళ గురించి తెలుసా మీకు? ఇదిగో ఉన్నాడే ఢిల్లీ బాబు, వీడు ఎలాంటి నీచుడో మీకు తెలీదు. గంజాయమైన లోఫర్, ఆడపిల్లతో వ్యాపారం చేసే ఎదవా. ఇప్పుడు అమ్మల్లారా సోదరిమల్లారా అని వంగి వంగి దండాలు పెడుతుంటే చూస్తూ నించడానికి మీకందరికి సిగ్గు లేదు. చిన్న పిల్లలు తినే పుల్ల సైజులో మొత్తం మంది కలిపిన దుర్మార్గుడు సార్ వీడు. ఆ రోజు ఈ మంత్రి గురించి పట్టించుకోకుండా వీడిని లోపల తోస్తుంటే వీడిక్కడ ఇలా నిలబడి ఉండేవాడా? వీడికి సల్యూట్ కొట్టడానికి డీజీపీ, ఏడీజీపీ, కానిస్టేబుల్ తప్పు మనలో ఉంచుకొని చట్టం చచ్చిపోయింది, దేవుడు చచ్చిపోయాడని డిపార్ట్మెంట్ లో చాలా మంది నిరాశతో మాట్లాడతారే. అవమానంగా లేదు? రౌడీగా ఉన్నప్పుడే వీడిని అరెస్ట్ చేస్తుంటే కట్రాయితో కటకటాల్లో వేసి కాలి చెట్లు ఎదుర్కొట్టి ఉండేవాళ్ళం. రేపు వీటిలాగానే వీడు ఎమ్మెల్యేనో మంత్రి అయితే వీటిని ఎంక్వైరీ చేయడానికి స్పెషల్ కోర్టు, ఎంక్వైరీ కమిషన్, హైయర్ అఫీషియల్, విఐపీ ట్రీట్మెంట్. కమిషన్ కాదు, కాల్చి పారేయడమే కరెక్ట్. ఈ రౌడీ నా కొడుకుని సిఫార్సు చేసే ఈ మంత్రి కొండలరావు చరిత్ర ఏంటో తెలుసా? వీడితోనే చెప్పిస్తాను. చెప్పరా చెప్పు. చెప్తా. అన్న రాయలసీమలో దొంగసారి కాసుకొని బతికేటాడు. ఆ తర్వాత రాజకీయాలకు వచ్చిండు. వచ్చి ఎంత సంపాదించాడు రా? చెప్పురా. 3,000 కోట్లు. 3,000 కోట్లు. అదంతా ఆచార్య పేరు మీద ఉంది. ఆచార్య అన్నకు బినామీ. ఆచార్య ఏమయ్యాడ్రా? చెప్పరా, ఏమయ్యాడ్రా? తెలీదు. వాడిని చంపింది ఎవరా? చెప్పరా, చెప్పు. సడన్ గా మీరు ఆచార్యని కిడ్నాప్ చేశారు. అతను నిజాలు ఎక్కడ బయట పెడతాడోనని అన్న భయపడ్డాడు. అందుకని అన్న ఆచార్యం లేపేమన్నాడు. నేనే లేపేశాను. అంతేనారా? చెప్పు. అన్నకు సీఎం కావాలని ఆశ. అందుకని అడ్డంగా ఉన్న 3 మంత్రుల్ని లేపేమన్నాడు. నేను ఆ ఏర్పాట్లు చేసేలోగా వాళ్ళని ఎవరో చంపేశాడు. విన్నారా? ఈ క్రిమినల్స్ గుట్టు బయట పెట్టడానికి వచ్చిన నన్ను క్రిమినల్ చేశారు. నేను పోలీస్ వాడిని. చదువుకి ఏసీలో ఉంటూ 40,000 జీతం తీసుకుంటూ కాల్ సెంటర్ ఉద్యోగం చేసుకోవచ్చు. కానీ అలా చేయలేదు. 12,000 జీతం, 24 గంటల సేపు డ్యూటీ. పోలీస్ యూనిఫామ్ అంటే పిచ్చి. పోలీస్ గా బతకాలనేది నా జీవిత ఆశయం. ఏంటేంటి కొత్తపేట దాసు, అంబర్పేట శంకర్ లాగా సత్యం అయిపోయేసా? పోలీసోళ్ళు యూనిఫామ్ వేసుకున్న తొత్తులంటావరా? జనాలు రక్షించే కాకి యూనిఫామ్ ని, మన దేశం మొత్తం గర్వించే 3 సింహాల్ని
పరమ నీచుడైన వీడికి తగిలిస్తావురా? ఈ హంతకుడు హోమ్ మినిస్టర్. అక్రమాలు చేసే వీడి చేతిలో శాంతి పద్ధతులు. మరి చట్టం ఎలా సక్రమంగా ఉంటుంది? ఇంకో సంవత్సరంలో రిటైర్ అయిపోతున్న మీకు తెలీదు వీళ్ళు క్రిమినల్స్ అని? అన్ని తెలిసి కూడా వీడికి ఎలా సెల్యూట్ చేయగలుగుతున్నారు సార్ మీరు? కమిషనరు, టీఐజీ, డీజీపీ, మినిస్టర్, గవర్నమెంట్ అంటూ మా చేతులే కట్టిపడేశారు. కానీ ప్రజలైన మీ చేతులు కట్టిపడడానికి ఎవరికి ఉందయ్యా పవరు? మీరే అందరినీ శాసించే సుపీరియర్ పవర్. మీరే కోర్టు, మీరు చెప్పేదే తీర్పు. ఒక్కడేస్తే